హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టూలే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. నేను యామ్ని. సో ఈ రోజు కూడా రోజులాగే ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. అంతకంటే ముందు నేను ఎవరైతే విన్నర్స్ ఉన్నారో పట్టుచీరలు గెలుచుకున్నారో మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి వాళ్ళ పేర్లు ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. పుష్పిత గారు హైదరాబాద్ నుంచి వారు పట్టుచీర గెలుచుకున్నారు. నీలిమా గారు మచిలీపట్నం నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వారు కూడా గెలుచుకున్నారు పట్టుచీర. క్రాంతి గారు ఏలూరు నుంచి పట్టుచీర గెలుచుకున్నారు. ఓకేనండి, చూసారుగా నిన్న నాలుగు మంది లక్కీ కాలర్స్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టుచీరలు గెలుచుకున్నారు. సో మరి ఈ రోజు ఎవరు గెలుచుకోబోతున్నారు మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చూసేద్దాం. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. ఆ లక్కీ కాలర్ ఎవరో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సుమలత. సుమలత గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బాగున్నానండి. అమ్మి గారు, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. సుమలత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. పోయిన వారము అంటే ఒక 10 days అలా అవుతుంది. మా ఆంటీ మాట్లాడారు. మా అపార్ట్మెంట్ లో ఉంటారు. ఓకేనండి. 200 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట మా సొసైటీలో. సో ఆంటీ విన్ అయ్యారనమాట. ఆంటీ మాకు చెప్తే రోజు ఇంకా 2 నుంచి 3 వరకు మాది ఇదే అందరిది పని. ఆల్మోస్ట్ మేము ఒక 50 members లేడీస్ ఉన్నాము. ఓకే అండి. మేము రోజు ఇదే అన్నమాట. ఎవరికన్నా రింగ్ అయిందా, కలిసిందా అని రోజు ఇదే డిస్కషన్. సో ఈ రోజు లక్కీగా నాకు కలిసిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు కూడా ప్లెజర్ అండి. యాక్చువల్గా మీ అందరితో మాట్లాడడం ఈ టైంలో కొంచెం ఖాళీ ఉంటారు కదా. మార్నింగ్ అంతా బిజీ ఉంటారు, మళ్ళీ ఈవినింగ్ అంతా బిజీ అయిపోతారు మళ్ళీ. సో ఈ టైంలో బిజీగా ఉండరు, కొద్దిగా రిలాక్స్ అవుతారు ఆ టైంని. సో అందుకే ఆ టైంలో మీ ముందుకు వచ్చేసాం పుట్టింటి పట్టుచీర కార్యక్రమంతో. మోరోవర్ మీరు ప్రోగ్రామ్ లో కూడా అందరినీ కన్వీనియంట్ గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎవరికైతే డివోషనల్ కావాలి అలా అడుగుతున్నారు, ఇంకా జనరల్ నాలెడ్జ్ బేస్డ్ అన్ని మిక్స్ చేసి వాళ్ళకి విన్ చేపియాలని మీరు చాలా బాగా ట్రై చేస్తున్నారు. అది నాకు చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటారు సుమలత గారు మీరు? నేను అంటే టీఏ మేనేజర్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ నాది ఇప్పుడు. ఓకేనండి, ఓకే. బట్ మాకు టైం ఇచ్చి చక్కగా మాకు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు నాకు లంచ్ బ్రేక్ ఉంటుంది అనమాట 2:30 వరకు. సో నేను డైలీ ఆంటీ చెప్పిన దగ్గర నుంచి యాక్చువల్గా మాకు తెలియదు. ఆంటీ విన్ అయిన తర్వాత చెప్పారనమాట ఇలా. అంటే మాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యి చేసాము. ఆ ఆంటీ కూడా చాలా అందరికి ఎంకరేజ్ చేస్తారు, చెయ్యండి రా చెయ్యండి, ఏదో ఒక రోజు విన్ అవుతారు అట్లా అని. అయితే ఇంకా ఓకేనండి, ఖచ్చితంగా గెలుచుకుంటారండి. ప్రతి ఒక్కళ్ళు గెలుచుకోవాలి, అదే మా కాన్సెప్ట్. కాకపోతే ఒకే రోజు కుదరదు కాబట్టి 1 by 1. అవును. ఓకేనండి. ఏం చేశారు ఈ రోజు? వంట ఏం చేశారు మీరు? చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ చేశారా? ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? తను కూడా సాఫ్ట్వేర్ లోనే. ఓకే, ఇద్దరు సేమ్. అవునవును. పిల్లలా అండి? ఒక చిన్న పాప అండి. ఏం చేస్తుంది? 2 years. ఓ, అయితే మీరు ఫుల్ బిజీ ఉంటారు. అందుకనే ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీనే తీసుకున్నాను అనమాట. వెళ్ళడం కష్టం అయిపోతుంది కదా నాకు. అవునండి, అవును. అంటే పాప పుట్టిన దగ్గర నుంచినా అండి, లేకపోతే కరోనా టైం నుంచి అదే కంటిన్యూ అవుతుందా? ముందు నుంచి కూడా నేను వర్క్ చేసేదాన్ని. ఇంకా నాకు ఇప్పుడు బెనిఫిట్ అయింది అనమాట దీని మీద, నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉండదు. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది కదండి. మాక్సిమం హైబ్రిడ్ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తారు. ఓకేనండి, అది మీకు ప్లస్ అయింది, మంచిదైంది మీకు. చాలా ట్రాఫిక్ అండి. మార్నింగ్ మేము ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలి మీటింగ్స్ లో అంటే మాత్రము మేము 2 hours ముందు 2.5 hours ముందు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు బెంగళూరులో ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉందా? అంటే మొన్న సమ్మర్ లో చాలా ఎక్కువ ఉంది కదా. వాటర్ ప్రాబ్లం అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ వేరే ఆంధ్రాలో అట్లంతా మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంటుంది కదా. ఇక్కడ అలా ఏమీ ఉండదు అనమాట. ట్యాంకర్స్ తోని తెప్పించి మాకు ఇక్కడ ట్యాంక్ ఫిల్ చేపిస్తారు ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో కూడా. అవునండి.
మాకంటూ పర్టికులర్ గా ఏం ప్రాబ్లం అయితే రాలేదండి, ఫేస్ చేయలేదు. ఎందుకంటే సొసైటీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. కానీ మేమైతే విన్నాం ఇలానే ఇష్యూ ఉంది అని. అవునండి, అప్పుడు చాలా పెద్దగా ఫోకస్ అయింది అది. మేము అన్ని ఛానల్స్ లో చూపించారు, బ్యాక్ న్యూస్ లో కూడా మేము దానిపైన ఫోకస్ చేసాం. అసలు మీరు అన్నట్టుగా కొన్ని ప్లేసెస్ లో చాలా ఎక్కువగా ఉంది అప్పుడు. అవునండి. ముఖ్యంగా అన్ని సెక్టార్స్ కి సంబంధించి చెప్పాలి, ముఖ్యంగా మీ సెక్టార్ లో కూడా ఐటీకి సంబంధించి కూడా చాలా మంది వాళ్ళ సొంత ప్లేసెస్ కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పేంత స్థాయిలో వెళ్ళిపోయింది అన్నారు. రియల్లీ ఓకేనండి, ఓకే. మమ్మల్ని మరి ఎలా ఎంటర్టైన్ చేస్తారు సుమలత గారు? నేను ఒక సాంగ్ పాడతాను, కాకపోతే విజిల్ తో సాంగ్ పాడతాను. విజిల్ తో పాడతారు? అవును. ఓకేనండి, తప్పకుండా పాడండి. నేనుగా లేని ఆ పాట ఇది? ఆ పాటేనా అండి? అవును. నేనుగా లేని, ఓ ఆ పాటే ఇది. ఓకేనండి, ఓకే, బాగా పాడారు. అంటే మీరు విజిల్ తో ఎలా అయితే మీరు పాటను పాడి వినిపించారో అది అర్థమవుతోంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు పాడినా కానీ మనకు ఇతరులకు ఎదురుగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, బట్ మీరు పాడింది అర్థమవుతోంది. అంటే ఇది యాక్చువల్ గా ఫోన్ లో కదా, నాది మీకు వాల్యూమ్ సరిగా వినిపించదు. బట్ అయినప్పటికీ కానివ్వండి, అయినప్పటికీ వినిపిస్తోంది, అర్థమవుతోంది. నాకు ఇట్లాంటి ప్రయోగాలన్నీ ఇష్టం అన్నమాట. అంటే పాటల్ని కొంచెము ప్యారడీ చేయడము, లేకపోతే కవిత్వం రాయడము, ఇట్లా అంతా ఇష్టం నాకు. ఓకే, కవిత్వం కూడా రాస్తారా? చిన్నగా పోయిటరీ రాసుకుంటాను. ఓకేనండి, ఓకే. ఓకే, అయితే మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోవాలి. మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, అది కూడా విజిల్ తో పాట పాడి వినిపించారు, విజిల్ రూపంలో. ఎందుకంటే అందరూ నార్మల్ సాంగ్స్ పాడతారు కదా, అందుకని నేను కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేశాను. చూస్తున్నారా ప్రోగ్రామ్ మీరు సుమలత గారు? చూస్తున్నారా? అదే రకరకాలుగా అందరూ పాటలు పాడుతున్నారు అంటున్నారుగా, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని, చూస్తున్నారా అని. అవును, ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ పాడుతున్నారండి. ఓకేనండి, మిమ్మల్ని అయితే మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా, మమ్మల్ని ఎంటర్టైన్ చేసేసారు కాబట్టి. సో సినిమాలు చూస్తున్నారా? చూస్తానండి, పర్వాలేదు. రీసెంట్ గా ఏం చూసారు? లక్కీ భాస్కర్ చూసాను, 35 మూవీ చూసాను. 35 చిన్న కథ కాదు అని ఉంది. అవునండి, నివేదా థామస్. నివేదా బాగుంది అది. అవునండి, అది అంటే ఇది కూడా బాగుంది, లక్కీ భాస్కర్ బాగుంది యాక్చువల్ గా. అవును, అంటే పాజిటివ్ నోట్ తోటి తీసుకుంటే బాగుంది, కానీ ఫ్రాడ్ చేసి విన్ అవ్వాలి అనడం తప్పు కదా. ఫ్రాడ్ చేసి విన్ అవ్వడం తప్పే, అందులో రకరకాల చాలా స్కామ్ కూడా చూపించారు. అంటే అది టచ్ చేయకపోయినా ఆ స్కామ్ లో ఎవరైతే కనెక్టెడ్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించి ఇలాంటి వాళ్ళు చూపించారు. బట్ కాకపోతే అందులో రకరకాల యాంగిల్స్ చూపించారు కానీ ఫ్యామిలీకి సంబంధించిన యాంగిల్ కోసం అతను ఎంత ట్రై చేస్తాడు, తీసుకున్నాడు అనేది వరకు మనం తీసుకోవాలి. అవునండి, అవును, ఫ్యామిలీ గురించి చాలా తాపత్రయపడ్డాడు. ఓకేనండి, అయితే మిమ్మల్ని నేను సినిమాకి సంబంధించిన క్వశ్చనే అడుగుదాం అనుకుంటున్నా. సినిమాకి సంబంధించి ఓకేనండి, అడిగేస్తున్నా చూడండి. నితిన్ సినిమా ఉంది కదండి, వెంకీ కుడుమల దర్శకత్వంలో ఒక సినిమా వచ్చింది. ఏం మూవీ అండి? నాకు పేరు వినిపించలేదు. క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి. నితిన్ సినిమా వెంకీ కుడుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా, హీరోయిన్ ఎవరు? రాబోతోంది ఆ సినిమా. విజయ్ ఇంకా వెంకీ కుడుమల డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన డైరెక్షన్ లో నితిన్ ఒక మూవీ చేస్తున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఓకే, ఏమన్నా క్లూ ఇస్తారా నాకు? ఇప్పుడు ఆవిడే బాగా హ్యాపెనింగ్ హీరోయిన్ అండి, వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ హీరోయిన్స్ ఆమె. ఓకే, 15 సెకండ్స్. ఏమిటండి? ఫస్ట్ లెటర్ ఏమైనా చెప్పగలుగుతారా? ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళలో తను వన్ ఆఫ్ ది హ్యాపెనింగ్ హీరోయిన్స్. మీరు ఎంతమంది ఉంటారు హ్యాపెనింగ్ హీరోయిన్స్ అంటే? మాక్సిమం ఒక 3-4 ఉన్నారు అంతే. అంటే రష్మికనా? కాదండి. అయ్యో, కొంచెం క్లూ చెప్పండి. ఆవిడ కాంబినేషన్ లోనే వచ్చింది. సుమలత గారు, ఇప్పుడున్న వాళ్ళు ఎవరున్నారండి? హ్యాపెనింగ్ అంటే రష్మిక, శ్రీలీల. సో శ్రీలీలనే దీనికి ఆన్సర్.
ఓకేనండి. ఓకే, మీకు ఆన్సర్ చెప్పేశాను నేను, శ్రీలీల. సో మరి బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి సుమలత గారు. ఓకేనా అండి? నెక్స్ట్ టైం కాల్ చేయండి, పట్టుచీర గెలుచుకోవాలి మీరు కూడా. సో నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ అక్క. హాయ్, నీ పేరు? నా పేరు నసీమా అక్క. నసీమా? అవును. నసీమా, నువ్వు ఏం చేస్తుంటా నసీమా? నువ్వు అనొచ్చా? అనండి, పర్లేదు. ఏం చేస్తుంటారు అసలు? ఏం లేదక్క, ఫ్రీగా ఇంట్లో ఉన్నాం అంతే. ప్రస్తుతమా ఏం చేశారు నసీమా? అంటే డిగ్రీ కంప్లీట్ అయిందా? అవునక్క. ఓకే నసీమా, మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఏం లేదక్క, ఫ్రీగా ఇంట్లోనే ఉన్నాము. డిగ్రీ తర్వాత ఏం చేయబోతున్నా అంది అడుగుతున్నా. ఏం లేదు, ప్రస్తుతానికి ఏం అనుకోలేదు. ప్రస్తుతానికి ఏం అనుకోలేదా? ఏం అనుకోలేదు అక్క. ఓకే నసీమా, మరి ఏం తిన్నావు ఈరోజు? మీ అమ్మగారు ఏం చేశారు, మీ మదర్? ఈరోజు మేము టమాటా చట్నీ చేసినాము అండ్ బగారా రైస్ చేసినాం. ఓకే, బగారా రైస్ అండ్ టొమాటో చట్నీ. అంటే డిఫరెంట్గా ఏమైనా మసాలా ఏమైనా యాడ్ చేస్తారా? అంటే బగారా రైస్లోకి ఎక్కువగా కొంచెం స్పైస్ అంటే మసాలా టచ్ ఉన్నది ఏదైనా పక్కన ఇస్తూ ఉంటారు కదా, అది? అదే అట్లేం లేదు, మేము ప్లెయిన్ గానే చేస్తాము. ఓకే, మీ ఇంట్లో రెగ్యులర్గా ఇలా ఇష్టం అనమాట అయితే? ఏం లేదు, జస్ట్ బిర్యానీ ఆకు వేసి కొంచెం అది జస్ట్ అంటే మసాలాలన్నీ బిర్యానీ మసాలాలన్నీ వేసి ఫ్లేవర్డ్ రైస్ లాగా బగారా రైస్ చేస్తారు. లైట్ గా అన్ని. ఓకే ఓకే నసీమా, ఏం చేస్తుంటారు మీ నాన్నగారు, మీ ఫాదర్? మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారండి, లేరు. ఓకే, వారి పేరు ఏమిటి? రియాజ్ అహ్మద్. ఓకే, రియాజ్ అహ్మద్ గారు. ఓకే, మీ మదర్ ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. ఆవిడ పేరు ఏమిటండి? శంషాద్ బేగం. శంషాద్ బేగం గారు. ఓకే, మరి ఏంటి హెల్ప్ చేస్తారా ఏమన్నా మీ మదర్కి? మేము 5 మంది అండి తనకి పిల్లలం. ఓకే, అయితే ఆవిడకి కపుల్స్ ఫుల్ హెల్ప్ ఉంటుంది అయితే. 3 ఆడపిల్లలం ఉన్నాము, 2 అబ్బాయిలం. ఓకే ఓకే, పేర్లు ఏమిటి? సిస్టర్ మీకంటే చిన్న లేకపోతే పెద్ద అందరూ? ఎల్డర్ సిస్టర్స్ 2 ఉన్నారు. ఓకే, ఎల్డర్ అంటే మిగిలిన 3 కూడా యంగర్ ఇంకా? లేదు, ఎల్డర్ బ్రదర్ కూడా ఒకరు ఉన్నారు, యంగర్ బ్రదర్ ఒకడు ఉన్నాడు. ఓకే, అండ్ సిస్టర్ అండ్ 1 బ్రదర్ యంగర్. అవును. ఓకే నసీమా, మరి ఏంటి ఎలా ఎంటర్టైన్ చేస్తాం మమ్మల్ని? తెలుసు కదా ఫార్మాట్, చూస్తున్నాగా ప్రోగ్రామ్? చూస్తున్నాను. బాలయ్య బాబుకి డైలాగ్ చెప్పనా? తప్పకుండా. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. బాగా చెప్పారు నసీమా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? నేను అడగటం మర్చిపోయా అసలు. మేము అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి నుండి. ఓకే, మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నారా? ఓకే, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఓకే, అయితే తెలుగు సినిమాలన్నీ బాగా చూస్తారా అయితే? చూస్తామండి, కానీ మా బ్రదర్ వాళ్ళు వెళ్తారు థియేటర్స్ కి, మేము ఇంట్లో చూస్తాము. ఇంట్లో చూస్తారు. మరి అఖండ చూసారా? బాలకృష్ణ సినిమా అఖండ. బాలకృష్ణ డైలాగ్ చెప్పారు కదా బాలకృష్ణ గారు, అది అందుకు అడుగుతున్నా. చూసాను లైట్ గా, పూర్తిగా చూడలేదు, జస్ట్ కొంచెం చూసాను. ఎందుకంటే వచ్చిన వాటిల్లో అన్నిటికంటే కూడా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారికి సంబంధించింది ఆ మూవీ చాలా బాగుంది. బాగుంది, కానీ మేము అంత ఇంట్రెస్ట్ గా చూడం కాబట్టి. ఓకే, అయితే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అన్నమాట. కామెడీ మూవీసా? కామెడీ మూవీస్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయందే ఏ మూవీ రావట్లేదులేండి అసలు, ఏదో ఒకటి ఉంటుంది. బట్ ఫుల్ కామెడీ మూవీ అంటే మాత్రం ఈ మధ్యకాలంలో ఏమొచ్చింది ఆలోచించాలి. మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేసేసా కాబట్టి నసీమా మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే అండి. సినిమా క్వశ్చన్ కాకుండా ఏం అడగను. ఓకే, స్టూడెంట్వి కాబట్టి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా. ఓకే, ట్రై చేయండి అక్క. ఇది చాలా ఈజీ, చెప్పేస్తావు. అడగండి. అడిగేనా? 45 సెకండ్స్ టైం లిమిట్. నేను అడిగిన తర్వాత క్వశ్చన్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, తెలుసుగా? ఓకే, తెలుసు. అడిగేస్తుందా? కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న దేశం ఏది? ఆ దేశ అధ్యక్షుడు ఎవరు? వెరీ ఈజీ. కరోనా వ్యాక్సిన్ రష్యానా అక్క? మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఎస్, రష్యా. అండ్ దాని యొక్క మరి చెప్పారు అధ్యక్షులు కూడా. రష్యా అధ్యక్షుడు పుతినా. ఫుల్ గా చెప్తా. ఓకే, దట్స్ ఓకే, పర్వాలేదు, చెప్పేసావు కదా. ఓకే, రష్యా, వ్లాదిమిర్ పుతిన్. ఓకే, కంగ్రాచులేషన్స్ నసీమా. నువ్వు స్టూడెంట్వి కాబట్టి
పూర్తి పేరు అడుగుతున్నా, లేదంటే పుతిన్ చెప్పినా ఓకే. ఓకే, కంగ్రాచులేషన్స్, పట్టుచీర గెలుచుకున్నావు నసీమా. ఏం చేస్తావు పట్టుచీర, నీకా లేకపోతే మీ మదర్కా? మా ఎల్డర్ సిస్టర్ అక్క. ఓ కొరియర్ పంపిస్తారా అక్క? మీకు ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు, ఈ రోజు కానీ రేపు కానీ. నన్ను కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ తీసుకుని మీకు త్వరలో పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది, మీ పట్టుచీర. ఓకేనా నసీమా, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నమస్తే అండి, నా పేరు హరిత అండి. హరిత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నానండి, అంబర్పేట నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఎలా అంబర్పేట్, ఉన్నారు? హైదరాబాద్. అవునండి, ఓకే, ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. అవునండి. ఏం చేశారు ఈరోజు వంట? క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ చేశారా? అవునండి. ఓకే, క్యాప్సికమ్ ప్లెయిన్ క్యాప్సికమా లేకపోతే అందులో ఉన్న ఆలు గానీ ఏమైనా మిక్స్ చేశారా? బంగాళదుంప లాంటిది ఏమన్నా? క్యాప్సికమ్ అండి. ఏంటంటే ఆలు క్యాప్సికమా? అవునండి. ఓకేనంటే కామన్ గా అదే చూస్తూ ఉంటాం ఆ కాంబినేషన్, అందుకే అడుగుతున్నా. అంటే ఇంకేం చేశారు? పప్పుచారు అండి. ఓకే, రెండు బాగుంటుందిలేండి. మీరేంటండి లంచ్ అయిందా? ఏంటండి లంచ్ అయిందా? నా లంచ్ అంటున్నారా? అవునండి. నాది ఇంకా అవ్వలేదండి. అవునా? ఓకే అండి. ఓకేనండి. మరి ఏంటి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ హైకోర్టులో వర్క్ చేస్తారండి. ఎక్కడండి? హైకోర్టులో అండి. పోర్ట్లో ఎక్కడ? అర్థం కాలే నాకు. హైకోర్టులో చేస్తారండి. ఓకేనండి, నాకు క్లియర్గా అర్థం కాలే. ఓకే, దట్స్ ఓకే. ఆయన పేరు? ఓకే, హైకోర్టు అంటున్నారా? ఓకే, హైకోర్ట్. అవునండి. ఏంటండి హైకోర్టులో ఏంటి? అసిస్టెంట్ మేనేజర్ అండి. ఓకేనండి, ఓకే. ఆయన పేరు? ఆయన పేరు సంతోష్ అండి. సంతోష్ గారు. ఓకే, మరి పిల్లలా అండి? ముగ్గురు పిల్లలండి. బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప 7th, 8th బాబు. ఓకే, కొంచెం పెద్ద పిల్లలు అంటే పెద్దవాళ్ళు కాదు కానీ మిమ్మల్ని మరి ఇబ్బంది పెట్టే స్టేజ్ లో అయితే లేరు. అవునండి. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు తెలుసుకా మీకు? చూస్తున్నారా ప్రోగ్రామ్? చూస్తున్నానండి, స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నానండి. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? ఎలా అంటే తనలో చుండ్రు వస్తుంటదండి. తలలో చుండ్రు? అవునండి, చుంటుంటుంది. అది వచ్చినప్పుడు పారాషూట్, క్యాస్టర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ 3 మిక్స్ చేసి 1/2 అవర్ మసాజ్ చేయాలి చేసి. అంటే మీరు అనేది మసాజ్ చేసి తర్వాత తల స్నానం చేసేలా అండి? తల స్నానం చేయాలి. ఓకేనండి, అంటే మీరు అనేది కోకోనట్ ఆయిల్ అంటున్నారు, కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్ అండ్ ఓకే ఆలివ్ ఆయిల్ 3 కూడా మిక్స్ చేసి, అంటే కాంబినేషన్ అంటే ఎంత అనేది ఈక్వల్ గా అండి? ఈక్వల్ క్వాంటిటీసా? ఈక్వల్ క్వాంటిటీస్ అండి. ఓకేనండి, వింటున్నారు కదా. డాండ్రఫ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ 3 కూడా, ఈ కొబ్బరి నూనె, ఈ క్యాస్టర్ ఆయిల్ కావచ్చు అండ్ ఇంకొకటి ఏమన్నారు, ఆలివ్ ఆయిల్, ఈ 3 కూడా మీరు సమపాళ్లలో మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ తలకి పట్టించాలా వదిలేస్తే తగ్గుతుందా అండి, లేకపోతే పెరగకుండా ఉంటుంది, అలా మెయింటైన్ అవుతుంది అంటారు? అలా తగ్గుతుంది అంటున్నారు. ఓకే, అయితే తగ్గుతుంది అంటే ఖచ్చితంగా కొంచెం మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా యూజ్ చేయొచ్చు మీరు. ఓకేనా అండి? అండ్ ఇప్పుడు మీరు మాకు ఒక మంచి టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా. చెప్పండి. సినిమాలు చూస్తుంటారా? మిమ్మల్ని సినిమా క్వశ్చన్ అడగరా? ఆలోచిస్తున్నా. సరే అయితే ఏంటండి, సినిమాలు అయితే చూస్తానండి. చూస్తారా? పుష్ప కూడా చూసాము. పుష్ప చూసారా? 2 చూసామండి. ఎలా అనిపించింది? బాగుందండి. బాగుందంటున్నారా? బాగుందండి. ఓకేనండి, అయితే మిమ్మల్ని పోనీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? మరి అయితే ఏంటండి? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏదన్నా అడగనా? అడగండి. సరేనండి, అడుగుతా చూడండి. దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే అండి. దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని ఆయన ఎవరు? మీకు ఒక క్లూ ఇస్తున్నా, ఆయన లేరు ప్రస్తుతం. ఆయన మన అబ్దుల్ కలాం. ప్రధాని అంటే నేను రాష్ట్రపతి అడగట్లా, ప్రధాని మోడీ అని. ఆయన ఇప్పుడు లేరు, ఆయన బ్రతికి లేరండి, ఇప్పుడు చనిపోయారు ఆయన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్.
లాల్ బహదూర్ శాస్త్రి. కాదండి, కాదు కాదు. క్లూ ఇవ్వండి. అంటే ఆయన మనకి ఇక్కడ హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆయన. ఓకేనండి, ఓకే ఓకే. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా పట్టు గెలుచుకోవాలి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మా తోడు పుట్టులే. సో మరి నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో యామిని గారు. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు మంజరి అండి. వైదేహి గారు ఎలా ఉన్నారండి? ఏంటండి? మంజరి. మంజలి. మంజరి. మంజరి ఆర్ రి. ఓకేనండి. మంజరి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నానండి. గుంటూరు అండి. ఏమిటండి? గుంటూరు. గుంటూరు. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు మంజరి గారు. ఓకేనండి. ఏమండి మొన్న మీరు క్వశ్చన్ అడిగారు కదా, సీనియర్ కి జూనియర్ కి. ఏంటండి, ఏం క్వశ్చన్ అడిగా నేను? సీనియర్ కి జూనియర్ కి సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంటి అని అడిగా మేము. సీనియర్ అంటే కౌంటర్ దగ్గర ఉంటారు, జూనియర్ అంటే డూమ్ దగ్గర ఉంటారు. ఓ అదే ఆన్సర్. అంతే అండి. సీనియర్ అయితే సికి దగ్గరలో, జూనియర్ అంటే జూకి దగ్గరలో. ఓకేనండి, ఓకే. మరి ఏం చేస్తుంటారు మంజరి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఓకేనండి. ఏం చేశారు మరి ఈరోజు వంట? ఇవాళ అండి చిక్కుడుకాయ కూర అండి, టమాటా పప్పు అండి. చిక్కుడుకాయ కూర, టమాటా పప్పు. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? మా వారు ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకేనండి. పిల్లరా అండి మంజరి గారు? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చేస్తున్నాడు బాబు? సాఫ్ట్వేర్ అండి. ఓకే, పెద్ద పెద్ద బాబు అన్నాడు. పెద్ద పెద్ద బాబు. ఓకేనండి. పేరు ఏమిటండి? ఎక్కడ చేస్తున్నారు? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్. ఎక్కడండి వర్క్ చేస్తున్నారు? సాఫ్ట్వేర్. బెంగళూరు అండి. ఓకే, అదే కదా, బెంగళూరు వెళ్ళాలి లేదంటే హైదరాబాద్ రావాలి ఇటు దగ్గర. ఓకే, త్వరలో అక్కడ కూడా డెవలప్ చేస్తామంటున్నారు కదా. హైదరాబాద్ కట్టున్నారుగా. సో ఓకేనండి, ఓకేనండి. మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? నేను క్వశ్చన్ అడిగాను, మీరు ఆన్సర్ చెప్పండి. తప్పకుండా అడగండి. ఒక ఉద్యోగి పేరు 4 అక్షరాలు. ఏంటండి? ఒక ఉద్యోగి పేరు, ఎంప్లాయ్ పేరు 4 అక్షరాలు. ఓకేనండి. ఎంప్లాయీ మొదటి పేరు. అక్షరం తీసేస్తేనేమన్నా కథనం వస్తుంది. నాకు మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి కొంచెం. హలో, ఇప్పుడు వినిపిస్తున్నదండి? ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకే. మొదటి అక్షరం తీస్తేనేమన్నా కథనం అండి. ఏంటండి? మొదటి అక్షరం తీసేస్తే కథనం మిగులుతుంది. కథనం వస్తుంది. తర్వాత 3వ అక్షరం తీస్తేనేమన్నా హస్తం వస్తుంది. కథనం, హస్తం. 3వ అక్షరం తీసేస్తే ఉద్యోగం పేరేంటి? ఉద్యోగం పేరు. ఉద్యోగం పేరా అది? కథనం, హస్తమా అండి? కథనం. ఓకే, 4 అక్షరాలు. మొదటి అక్షరం తీస్తేనేమన్నా కథనం, యుద్ధం వస్తుంది. 3వ అక్షరం తీస్తేనేమన్నా హస్తం వస్తుంది. అంటే మీనింగ్ ఆ విధంగా వస్తుంటారు అక్షరాలు తీసేస్తే. మీనింగ్ ఆ విధంగా వస్తుంది. ఏమై ఉంటుంది? కథనం. పల్లెటూర్లలో ఎక్కువ ఉంటారు. ఏంటండి? లేరు కానీ. ఏంటండి? పల్లెటూర్లలో ఎక్కువ చేసేవాళ్ళు, ఇప్పుడు లేరు. ఎక్కువ బ్రాహ్మిన్స్ చేసేవాళ్ళు. ఓ, పౌరోహిత్యం కాదండి, కరణము. కరణం. ఓకే, కరణం. ఓకే, కరణం కదా. అవునండి, కరణం. అప్పట్లో ఉండేవాళ్ళు కరణాలు వ్యవస్థ. కరణం వ్యవస్థ ఉంటే ఎన్టీఆర్ తీసేసినట్టున్నారు. తీసేశారు. మున్సిపుల్ని అప్పుడు ఉండేవాళ్ళు కదా. అవునండి, అవును. ఓకేనండి. మరి ఏంటి, మీరు ఒక సరదాగా ఒకటి అడిగారు కాబట్టి మిమ్మల్ని కూడా నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. సినిమాల గురించి అడగండి. చూస్తారా సినిమాలు మరి మంజరి గారు? అంటే చూస్తాను కానీ కొంచెం. అది సినిమాల గురించి అంటే ఈ రోజు నేను ఎక్కువ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లేదంటే అలాంటి క్వశ్చన్స్ తో వచ్చానండి. సరే తెలియండి, తెలిస్తే చెప్తాను, లేకపోతే మళ్ళీ చేస్తాను. అడుగుతాను, మీరు చెప్తారని అనుకుంటున్నా. సరే. మరి ఏ సినిమాలు చూసారు ఈ మధ్యకాలంలో? చాలా వచ్చాయి కదా ఈ మధ్యలో. అంటే ఇది చూస్తానండి, ఫ్యామిలీది. అదేంటంటే శర్వానంద్ చూసానండి. శర్వానంద్ సినిమా ఏదండి? పేరు గుర్తుకు రావట్లేదు. ప్రకాష్ రాజు, శర్వానంద్ ఉంటారు చూడండి, కుటుంబ కథా చిత్రం.
ఈ మధ్య అంటే మీరు బయట చూడలేదా, టీవీలో చూసారా? ఆ టీవీలో చూడటమేనండి, బయట చూడలేదు. గుర్తు రావట్లేదండి. ఏంటమ్మది? సరే మిమ్మల్ని చెప్పండి. ఇందాక అడిగిన కొంచెం ఆన్సర్ చెప్పంటారా? ఇందాక నేను అడిగింది మీరు ఆలోచించేశారు. పాపం అప్పుడు అడిగినప్పుడేమో 45 సెకండ్స్, మీరేమో 5 మినిట్స్ ఆలోచించి ఇప్పుడు చెప్పేస్తా అంటున్నారు. అడగండి, సరే చూద్దాం. అడుగుతున్నా చూడండి. కొంచెం ఈజీగా అడగండి. సరే అడుగుతా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సరే అడుగుతున్నా చూడండి. ఇది ఈజీగానే చెప్పేస్తారనుకుంటా. మిమ్మల్ని ఈజీగానే అడుగుదాం అనుకుంటున్నా, మరి ఈజీగానే చెప్పేస్తారనుకుంటున్నా. అడుగుతున్నా, చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ఎక్కడ ఉండదండి. ఒక సంవత్సరానికి మొత్తం ఎన్ని వారాలు ఉంటాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి? ఎన్ని వారాలు సంవత్సరానికి? అది చాలా ఈజీ, మీరు టక్కని చెప్పేయచ్చు. 60 మీరు అలా అనకూడదు, చాలా ఈజీ. అయ్యో అదే, 61 అయ్యో కాదు, మీరు కౌంట్ చేసుకున్నా తెలిసిపోతుంది. కాదు 50 అండి. కాదు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలి. 51. కాదండి. ఒకటి క్లూ ఇవ్వరండి. ఇంకా క్లూ కళ్ళే అండి. ఎంతండి? 52. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. 52 కరెక్ట్. మంజరి గారు, అదేమిటండి మీరు వారాల గురించి మీరు ఒక్కసారి కౌంట్ చేసుకున్నా వచ్చేస్తాయి కదా, నన్ను అడగకూడదు ఇంకా మీరు దానికి క్లూ. ఓకేనండి, కంగ్రాచులేషన్స్ మంజరి గారు, మీకు పట్టుచీర గెలుచుకున్నారు. త్వరలో మీ దగ్గరకు వచ్చేస్తుంది మీ పట్టుచీర. ఓకేనా అండి? కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి, నమస్తే, మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం. కాల్ చేస్తున్నా. శైలజ గారు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చిందండి. ఓకే, అవునా? ఓకే. హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి. శైలజ గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, హోమ్ మేకర్ అన్నమాట. హోమ్ మేకర్. ఏం చేశారు ఈ రోజు వంట? ఈ రోజా చికెన్ రసం చేసాము. చికెన్ రసం చేశారా? చికెన్ రసం. ఓకే, అదే చికెన్ వేరే రసం వేరే, అదేగా మీరు వేరు. అదే చికెన్ రసం అంటే ఇప్పుడు చూసాను, ఉలోచారు బిర్యానీ లాగా చికెన్ రసం కర్రీ అనుకున్నట్టున్నారు. అర్థమైంది. కాదు సెపరేట్ గా. ఓకేనండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ సివిల్ ఇంజనీర్ అండి, కన్స్ట్రక్షన్స్. ఓకేనండి. ఏంటండి, గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా? ప్రైవేట్ అండి, మై హోమ్ కన్స్ట్రక్షన్స్ లో చేస్తారు. మై హోమ్స్ లోనా? ఓకేనండి. మరి పేరు ఏమిటండి ఆయన పేరా? హలో, ఎవరి పేరు అడుగుతున్నారు? మీ హస్బెండ్ పేరండి? మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. ఓకే, అప్పుడైతే మీకు కావాలనుకుంటే అందులో ఫ్లాట్స్ అవిని ఈజీగా మీకు కన్సెషన్లు దొరుకుతాయిగా, డిస్కౌంట్ కూడా ఎక్కువ వస్తుందిగా మీకు. అలా ఏముండదంటారా? మాకు డిస్కౌంట్ ఏం ఉండదు, కాకపోతే నచ్చిన ఫ్లాట్ కొంచెం ముందు తెలుస్తుంది బుక్ చేసుకునేదానికి. అవును. అంటే ఏ ఫ్లాట్ బాగుంటది, ఏ ఫేసింగ్ బాగుంటది, అంటే అందులో అడ్వాంటేజెస్ అన్నది తెలుస్తుంది. అంటే మీకు అవును, ఫస్ట్ ప్రయారిటీ మీకు వస్తుంది, ఖచ్చితంగా మీకు ఉంటుంది. మెయిన్ తెలుస్తుంది. అర్థమైంది. ప్రయారిటీ కాకపోయినా మీకు ముందే తెలుస్తుంది కాబట్టి మీరు తీసుకోవాలనుకున్నా, మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి తీసుకోవాలనుకుంటే వాళ్ళకి చెప్పాలనుకున్నా అదొక ప్లస్ ఉంటది. డిస్కౌంట్స్ కాకపోయినా ఏ ఫేసింగ్ బాగుంటుంది, ఏ వ్యూ బాగుంటుంది. మీకు కూడా రాదా అండి? అంటే ఇప్పుడు వెబ్సైట్ లో వేరే ప్రైస్ ఉంటుంది, అలా కాకుండా ఓనర్స్ దగ్గర వేరే ప్రైస్ ఉంటుంది కదండి. మధ్యలో కమిషన్స్ అయ్యి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా, బ్రోకరేజ్ అదిని. అంటే హైదరాబాద్ లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కంటూ ఒక డిమాండ్ ఉంది కదా, కొంచెం డిమాండ్ తక్కువ ఉంటే ఏమైనా అలాంటివి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ డిమాండ్ కి వీళ్ళు అసలు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వాల్సిన పని ఉండదు, సేల్ అయిపోతాయి ఈజీగా. అవునులేండి, సేల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మై హోమ్ వాళ్ళు అమ్మలేరు కదా, మధ్యలో ఖచ్చితంగా బ్రోకర్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. సో ఆ ఏజెంట్స్ కి ఖచ్చితంగా ఒక్కో ఏజెంట్ ఇంత పెంచుకుంటూ పోతారు కదా, అది అవసరం లేకుండా డైరెక్ట్ గా ఆ రేట్ మీకు వచ్చేస్తుంది. అదైతే ఓకే. ఓకేనండి. ఓకే, మరి ఈ సారీలో మీరు బాగున్నారండి. థ్యాంక్ యూ అండి.
మరి ఈ రోజు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఎంటర్టైన్ అంటే తెలుసుగా మీకు, ప్రోగ్రామ్ చూస్తున్నారుగా. చూస్తున్నానండి. టిప్ చెప్తాను. చెప్పండి, టిప్ చెప్పండి, మంచి యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్పండి. వింటర్ సీజన్ కదండి, డ్రై స్కిన్ ఉండేవాళ్ళు ఓన్లీ బాడీ లోషన్ రాసుకున్న ఒక 2 hours కి ఆరిపోయినట్టు అయిపోతుంది కదా. సో బాడీ లోషన్ లో మనం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకొని రాసుకుంటే అది కాసేపు ఉంటుందండి, అంటే ఒక few hours దాకా. ఓకేనండి, అంటే ఇప్పుడు మాయిశ్చరైజర్ లో అంటే ఓన్లీ మాయిశ్చరైజర్ రాస్తే తొందరగానే, ఇప్పుడు ఎంత థిక్ మాయిశ్చరైజర్ అయినా కానీ తొందరగానే ఆరిపోతుంది కదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ సీజన్ లో. వాళ్ళు చెప్తూ ఉంటారు, కాకపోతే డీప్ డ్రై స్కిన్ అని, బాగా ఎక్కువ డ్రై స్కిన్ వాళ్ళకి వేరే వేరే చెప్తూ ఉంటారు. కాకపోతే కోకోనట్ ఆయిల్ కూడా చాలా మందికి పడదు స్కిన్ కంటే, కొంచెం మంది డార్క్ అవుతారు కదా. అదే మనం మార్నింగ్ ఏంటంటే 2 మిక్స్ చేసి రాసుకుంటే ఆ లాంగివిటీ అన్నది కొంచెం ఎక్కువసేపు ఉంటది. ఓకేనండి, ఓకే, మంచి టిప్ లానే ఉంది. కానీ మరి బయటకు వెళ్ళేటప్పుడు ఏం ప్రాబ్లం అవుదా అండి? మరి అంటే ఫేస్ కి మనం ఇంకా పైన ఇంకేదో ఒకటి రాస్తాం కదా, సన్ స్క్రీన్ లాంటివి. నేనంటుంది కంప్లీట్ బాడీకి ఏంటంటే సెట్ అవుతుంది బానే. ఓకేనండి, ఓకే, మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వచ్చు ఎవరైనా కానీ. ఓకేనండి, నేను ట్రై చేశాను, మామూలుగా నాకైతే సెట్ అయింది. అదేనండి, వాళ్ళకి కూడా సెట్ అవుద్ది అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకేనండి, ఒక మంచి టిప్ చెప్పారు. సో ఎప్పుడు నేను వెళ్ళా ఇలాగ మాయిశ్చరైజర్ లో మనం ఇలా యాడ్ చేసుకోవడం కొబ్బరి నూనె, ఏదైనా క్యారియర్ ఆయిల్ మాయిశ్చరైజర్ లో మిక్స్ చేసుకుంటే అదేంటంటే బాడీ మీద ఒక షైన్ ఉంటుందండి. ఓకేనండి, ఓకే, ఆ ఆయిలీనెస్ ఏం కనిపిస్తుంటారా స్కిన్ పైన? అది డౌట్ కనిపించదండి. మనం ఏంటంటే మార్నింగ్ ఆఫ్టర్ షవర్ రాసుకుంటాం కదా, మనం బయటకు వెళ్ళే టైం కి అది సెట్ అయిపోయింది. ఓకే, మొత్తం స్కిన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మన ఫేస్ కంటే ఇంకా సన్ స్క్రీన్ దానిపైన ఇంకా అప్లికేషన్ ఉంటది కదా, ఓన్లీ దాంతోనే మనం బయటకు వెళ్ళాం కాబట్టి ఓకే, బాడీ అంతటికి ఏంటంటే అది సరిపోయింది. ఓకేనండి, ఓకే, మంచి టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. సినిమాలు చూస్తుంటారా? లేకపోతే మిమ్మల్ని ఈ రోజు నేను ఎక్కువ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ తో వచ్చాను, బట్ అయినా కానీ మీరు సినిమాలు చూస్తుంటారా అసలు రెగ్యులర్ గా? సినిమాలు చూస్తాం, రెగ్యులర్ గానే చూస్తా అండి. ఏం చూసారండి? రీసెంట్ గా పుష్ప 2 వచ్చింది, ఇంకొకటి లక్కీ భాస్కర్ వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. అంతకు ముందు అది కూడా వచ్చింది, అమరన్. అంటే ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ ఎక్కువగా, అందుకని ఈ పేర్లు వస్తున్నాయి నోట్లోకి. అవును, అమరన్, లక్కీ భాస్కర్ చూసాం. ఇంకో పుష్ప టికెట్స్ నిన్నటి నుంచే కొంచెం అవైలబిలిటీలో వచ్చినాయి కదా. అవునులేండి, అవునవును, చాలా బిజీగా ఉన్నట్టు. ఎనీ టైం చూస్తాం. ఓకేనండి, ఓకే, మిమ్మల్ని ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకేనండి, అడగండి. అడిగేస్తున్నా, ఆలోచించి నాకు చెప్పండి. ఓకేనా? అడిగేస్తున్నా, చూడండి. మానవుని పుర్రెలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? మన స్కల్ ఉంటుంది కదండి, మన పుర్రె, దానిలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆ నంబర్ చెప్పండి. 20s లో ఉంటది కదండి ఆన్సర్. ఓకే, మీరు అన్నది కరెక్టే. 22. మళ్ళీ చెప్పండి. 22 అండి. 22 ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. పట్టుచీర మీకు త్వరలో వచ్చేస్తుంది, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ త్వరలో మీకు పట్టుచీర పంపించేస్తారు. థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమణి అండి. రమణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నానండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు రమణి గారు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకరా అండి? ఓకే, అయితే మరి ఈ టైంలో కొంచెం ఖాళీ దొరికింది, మాతో మాట్లాడుతున్నారు. అవునండి. ఓకేనండి, సో మరి ఏంటి ఈరోజు ఏం వంట చేశారు? ఈరోజు ఎగ్ వండి రసం పెట్టానండి. ఓకే, రసం అండ్ ఎగ్తో కర్రీ చేశారంటున్నారు. ఎగ్ కర్రీ, రసం. ఓకేనండి, ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఆయన ఎంప్లాయ్ అండి. ఎంప్లాయ్ అంటున్నారా? నేవల్ డాక్టరేట్ లో చేస్తున్నారు. ఓకేనండి, పేరేమిటండి? పేరు వెంకటేష్. వెంకటేష్ గారు. పిల్లలా అండి? ఒక పాప అండి. ఒక పాప. ఏం చేస్తోందండి పాప? పాప 6th చదువుతుందండి. చైతన్య, శ్రీ చైతన్యలో చదువుతుంది. శ్రీ చైతన్య. బాగా అనిపిస్తోందా? బాగా చదువుతోందా?
పాప ర్యాంకర్ అండి, సెకండ్ ర్యాంక్ అలా వస్తుంది పాపకి. ఓకేనండి, అయితే టాప్ 2లో ఉంటుంది ఎప్పుడు. ఆ, ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు ఈరోజు? తెలుసుగా ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. బీఆర్కే న్యూస్లో ఇది కాకుండా ఇంకేం చూస్తున్నారు? నాకు అంతగా ఐడియా లేదండి, అంటే నేను ఒక 1 వీక్ నుంచి అలా చూస్తున్నానండి ఈ ప్రోగ్రామ్. ఓకే, ఎవరు చెప్పారు మీకు? ఛానల్ మారుస్తుంటే చూసారా లేకపోతే ఎవరైనా చెప్పారా? మా వదిన గారు చెప్పారండి, మా చిన్న వదిన గారు, మా రెండో వదిన గారు. ఓకేనండి, ఓకే, ఆవిడ కాల్ చేశారట? ఆవిడ ట్రై చేస్తున్నారు కానీ ఆవిడ తగలలేదండి ఇప్పటి వరకు. మీకు తగిలిందిగా, చూసారుగా. ఆ, ఆ, ఒక్కొక్కసారి అంతే అండి, చాలా మంది కాల్ చేయడం వల్ల ఒకేసారి అందరికీ కుదరకపోవచ్చు, బట్ మీకైతే తగిలింది, చూసారా? లక్కీ కాలర్. ఉమ్. ఓకేనండి, మరి ఏమిటి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు చెప్పండి. ఒక టిప్ చెప్తానండి. చెప్పండి. జనరల్ గా వింటర్ సీజన్ లోని కోల్డ్ ఎక్కువగా ఉంటుంది కదా. అవునండి. వాళ్ళకి ఏంటంటే మనకి బెండి విత్తనాలు ఉంటాయి కదండి, బెండకాయ విత్తనాలు. అవునండి. దాని పౌడర్ మనం మార్కెట్ లో మనకి అవైలబిలిటీగా ఉంటుంది. బెండకాయ గింజలు, బెండకాయ గింజలు మనకి పౌడర్ రూపంలో అవైలబుల్ గా ఉంటుందా? ఉంటుందా అండి? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మనకి పతాంజలి ప్రోడక్ట్స్ ఉంటాయి కదండి. ఓకేనండి. అక్కడ మనం తెచ్చుకొని హాట్ వాటర్ లోని మనం బెండకాయ పౌడర్ కలుపుకొని తాగితే చాలా కోల్డ్ బాగా రిలీఫ్ ఉంటుందండి. ఓకేనండి, ఎక్కడ వినలా ఇది అసలు. ఏంటండి ఇది? డాక్టర్ సజెస్ట్ చేసిందా లేకపోతే ఏంటండి? ఇది జనరల్ అండి, జనరల్ గా. ఓకే, మీ అంటే కొన్ని ఫ్యామిలీస్ లో ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాడుతూ ఉంటారు కొన్ని, అది అలా వస్తూ ఉంటుంది. దగ్గర నుంచి వాడుతున్నారు. ఓకే, అయితే వాళ్ళ దగ్గర నుంచి మా అత్తయ్య గారు కూడా వాడుతున్నారు. ఓకే అండి, అయితే ఓకే, ఒక ఇంట్లో ఒక చిట్కా లాగా పనిచేస్తుంది ఇది. బెండి విత్తనాలు అండి, బెండి విత్తనాల పౌడర్ మనం హాట్ వాటర్ లోని కలుపుకొని తాగితే మనకి కోల్డ్ బాగా రిలీఫ్ వస్తుందండి. ఓకేనండి, ఇంకేం అవసరం లేదు, ఓన్లీ హాట్ వాటర్ లో జస్ట్ ఆ పొడి ఇలా మిక్స్ చేసుకుని తాగితే సరిపోతుంది. ఒక అర స్పూన్, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మనం కలుపుకొని తాగితే కంపల్సరీగా మనకి వెంటనే కాకపోయినా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లో మనకి కొంచెం రిలాక్స్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే బయట దొరికే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్సిల్స్ కానీ విక్స్ కానీ ఇలాంటివి బదులుగా జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం, రిలీఫ్ కోసం అది వేసుకుంటే ఒక కాసేపు వరకు రిలీఫ్ దొరుకుతుంది అంటారు, అంతేనా? షూర్, కన్ఫర్మ్ గా. లేకపోతే తగ్గుతుందా అండి కోల్డ్ కూడా? కోల్డ్ కూడా తగ్గుతుందండి, అది మనం ఒక 3-4 డేస్ వాడాలండి కంటిన్యూషన్ గా. వాడితే పోతుంది. ఓకేనండి, ఏదో వినలే ఈ టిప్ ఇంతవరకు, బట్ అయితే మీ ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి అంటే చాలా తరాల నుంచి వాడుతున్నా అంటున్నారు కాబట్టి. బట్ వాడుతున్నారండి, అత్తయ్య గారు చెప్పిన టిప్ ఇది నాకు. ఓకేనండి, అయితే ఖచ్చితంగా ఏదో యూస్ఫుల్ గానే అనిపిస్తోంది కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా తప్పకుండా వాడండి. పైగా ఇది ఏమి ఆర్గానిక్ గానే అనిపిస్తోంది కాబట్టి వాడుకోవచ్చు అనుకుంటా. తప్పకుండా మీకు యూజ్ అయితే తప్పకుండా వాడుకోండి. సో ఒక మంచి టిప్ చెప్పారు, ఎప్పుడు వినని టిప్ చెప్పారు. సో మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఓకేనండి, ఏం క్వశ్చన్ అడగను ఈరోజు? ఎక్కువగా నేను జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్తో వచ్చాను కాబట్టి మిమ్మల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడగండి. ఓకేనండి, ఏం సినిమాలు చూసారు ఈ మధ్యకాలంలో? నాకు సినిమాలు నాకు అంత ఇది లేదండి. మరి మీకు అంటే మీరు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ పని చేసుకుంటూ ఉంటారు, ఈ టైంలో కొంచెం ఫ్రీ ఉంటారు కదా, మరి రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఏదో ఒక వర్క్ ఉంటుంది మేడం, ఆర్య వర్క్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, అంటే ఈ టైంలో కూడా మీరు వర్క్ చేస్తూనే ఉంటారు ఇంకా, మరి మీకే అలసటగా అనిపించదా? స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, ఏం చేస్తున్నారండి మీరు? బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటామండి, ఆర్య వర్క్స్. ఓకేనండి, అంటే మీకు బొటిక్ లాంటిది ఉందా అయితే? ఉందండి, షాప్ ఉంది. ఓకేనండి, ఓకే, అంటే అన్ని స్టిచ్ చేస్తారు, లేడీస్ జెంట్స్ అని తేడా లేదు? జెంట్స్ కాదండి, ఓన్లీ ఫర్ లేడీస్. ఓకే, ఓన్లీ ఫర్ లేడీస్. ఓకేనండి, ఓకే. సో మరి అయితే మరి ఆ పనిలో కూడా బిజీ ఉంటారు మీరు, మీకు గ్యాప్ కూడా ఉండదు అనుకుంటా టైం. అందుకేనండి నాకు సినిమాలు అంతగా ఐడియా లేదు. మరి మరి ఎలా రిలాక్స్ అవుతారు? అంటే మీరు బాగా ఎక్కువ పని ఒత్తిడి ఉంటే ఎవరైనా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు, ఎలా అవుతారు మరి మీరు? అంటే ఇప్పుడు యాక్చువల్గా 1:30కి షాప్ క్లోజ్ చేసేస్తామండి, మళ్ళీ 4:30కి అలా ఓపెన్ చేస్తాం. ఓకేనండి, ఓకే, ఈ మధ్యలో కాస్త టైం దొరుకుతుంది, బట్ ఆ టైం మరి ఏం చేస్తారు మీరు? మరి ఆ టైంలో కొంచెం కాసేపు నిద్రపోతారా? కొంచెం రిలాక్స్ అవుతానండి. ఓకేనండి, ఓకే, మరి అయితే మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ అడిగేస్తున్నా చూడండి. చంద్రుని ఉపరితలంపై
లభించే మూలకం పేరేంటి? ఏంటండి? చంద్రుడి ఉపరితలంపై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది చూడండి మీ క్వశ్చన్. చంద్రుని ఉపరితలం పైన ఒక మూలకం లభిస్తుందండి, దాని పేరేంటి? క్లూ ఇవ్వండి మేడం. క్లూ అంటే మీరు ఆలోచించారా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి, నేను క్లూ ఇస్తా. అదేంటి ఆయుర్వేదిక్? ఆయుర్వేదిక్ కాదండి. అది మీకు ఒకటి చెప్తున్నా చూడండి, అది ఒక షిప్ కి సంబంధించిన పేరులో మీకు, అంటే నేను క్లూ మాత్రమే ఇస్తున్నా. అదొక షిప్ సంబంధించిన పేరు, చాలా ఫేమస్ అండి ఆ సినిమా కూడా. ఆ షిప్ కి సంబంధించి వచ్చింది ఆ సినిమా. క్రూడ్ అండి? క్రూడ్ కాదండి, క్రూడ్ కాదు. మీరు టైం అయిపోయింది. నేను సల్ఫర్? కాదు 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 కాదండి, కాదు. టైం కూడా అయిపోయింది, మీరు చెప్పిన సల్ఫర్ కూడా కాదు. ఓకేనండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. అండి. హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు వరలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అండి? అవునండి. మీ యాక్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారు మీరు వరలక్ష్మి గారు? ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఖాళీగా ఉంటానండి. పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు. 2 పిల్లలు ఉన్నారంటున్నారా? అవునండి. పాప బాబు అండి. పాప బాబు ఏం చేస్తుంటారు? పాప బాబు చదువుకుంటుంది. చదువుకుంటున్నారు? అవునండి. ఏం చదువుతున్నారండి? బాబు 4th క్లాస్ అండి, పాప 2nd క్లాస్ అండి. వరలక్ష్మి గారు, నాకు చాలా చిన్నగా స్లోగా వినిపిస్తోంది వాయిస్, డల్ గా. లేదండి, ఫస్ట్ టైం కాల్ కలిసింది కదండి, చాలా ఆనందంగా ఉందండి. ఓకేనండి, మేబీ అందు గురించి అలా అనిపిస్తోందేమో. లేకపోతే మీతో మాట్లాడుతూ ఇంకా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఛానల్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి నా తరఫున, ఇలాంటి మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇట్స్ ప్లెజర్ అండి. యాక్చువల్గా మా ప్లెజర్, మాకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం ఇది, మీ అందరితో మాట్లాడడం ఈ టైంలో. నాకు థ్యాంక్స్ చెప్పండి. తప్పకుండా అండి. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నారండి. అవునండి, అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాతో మాట్లాడడం కూడా మాకు కూడా చాలా సంతోషం. మేము మీతో మాట్లాడడం ఇలాంటిది చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్తో వచ్చామండి ముందుకి. సో మరి ఈరోజు ఏం వంట చేశారు వరలక్ష్మి గారు? ఈ రోజు అండి కోడిగుడ్లు. ఏం చేశారండి? కోడిగుడ్లు, బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు, 2 కలిపా అండి? 2 కలిపండి. ఓకేనండి, ఓకే. మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి తెలుసుగా మీకు? తెలుసండి. ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు వరలక్ష్మి గారు ప్రోగ్రామ్? చూస్తున్నారండి. కార్తీక పౌర్ణమి దాటిన కాడి నుంచి ఛానల్ పెట్టేటప్పుడు బిఆర్కే ఛానల్ లో పట్టుకుంటే పచ్చార అనేది పుట్టింటి పచ్చారా చూసానండి. అప్పటి నుంచి ట్రై చేస్తానే ఉన్నానండి. అవునండి, అవును. కార్తీక పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ చేసామండి, కార్తీక మాసంలో. అప్పటి నుంచి చూస్తున్నానండి. కార్తీక పౌర్ణమి దాటిన రోజున చూసానండి, ఛానల్ పెట్టానండి, అప్పటి నుంచి చూస్తున్నానండి. ఓకేనండి. మరి బీఆర్కే న్యూస్ ఇది కాకుండా ఇంకేం చూస్తున్నారు? బీఆర్కే ఛానల్ లో న్యూస్ చూస్తానండి. మీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చూస్తానండి. థ్యాంక్ యూ అండి. బీఆర్కే న్యూస్లో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయండి. డిబేట్స్ వస్తూ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, కామెడీకి సంబంధించి కామెడీ కింగ్ వస్తూ ఉంటుంది, ఇలా చాలా ఉన్నాయండి. తెలంగాణ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఫోన్ చేసేటప్పటికి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు వరలక్ష్మి గారు? నేను గాయత్రి మంత్రం చెప్పాలనుకుంటున్నానండి. తప్పకుండా చెప్పండి, చెప్పండి తప్పకుండా. ఓం భూర్భువః స్వః తద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా చక్కగా చెప్పారు. ఇది మనకి ఎక్కువగా కాలింగ్ బెల్ సౌండ్ కూడా ఇదే వస్తూ ఉంటుంది. ఏమోనండి, నేను చదువుకుంటా ఉంటానండి. అవును, ఇలా మీరు చెప్పడం కూడా బాగుంది. అంటే మీరు మనం చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఎవరైనా చెప్తుంటే విన్నా గానీ మనకు ఆ ఫలితం వస్తూ ఉంటుంది కొద్దిగా. అవునండి. మనసు ప్రశాంతతగా కావాలంటే ఈ మంత్రం మన మనసులో ఒంటరిగా చేసుకుంటే మనసు చాలా ఇదిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుందండి. అవునండి, అవును. మంచి దేవుడు ఏయన్నా కానీ చాలా బాగా అనిపిస్తాయి మనకి. సో మరి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ లోకి తీసుకెళ్ళిపోతా. కొంచెం ఈజీగా అడగండి. కొంచెం ఈజీగా అంటే ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్తో వచ్చా అండి ఎక్కువ.
సో మరి మిమ్మల్ని అలాంటి క్వశ్చన్ ఏదైనా అడుగుదాం అనుకుంటున్నా. ఏదైనా పోనీ ఈజీగా నేను మహాభారతానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. ఈజీగా అడగండి కొంచెం ప్లీజ్ అండి. సరే అడుగుతున్నా చూడండి. చెప్పండి. మహాభారతంలో 18 పర్వాల్లో 16వ పర్వం, దాని పేరు చెప్పండి. 18 పర్వాలు ఉన్నాయి కదా మహాభారతంలో, 16వ పర్వం పేరు ఏంటండి? ఐడియా లేదండి, కొంచెం క్లూ ఇవ్వండి. 3 లెటర్స్ అండి దానిలో. 16వ పర్వం ఆది మహాభారతంలో 3 పదాలు ఉంటాయండి. 3 అక్షరాలండి. పర్వం అనేది కామన్, పర్వం అనేది కామన్ అండి చివర్లో. బట్ ఆ ముందు 3 అక్షరాలు ఉంటాయి. మాతో స్టార్ట్ అవుతుంది అది. మా అంటే మా గుణింతం అనుకోండి. మా అండి. మా అంటే మా గుణింతం. మా మహా మహా ఇంకో కొంచెం లేదండి. టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం కాల్ చేసి పట్టుచీర గెలుచుకోవాలి. సో చూసారు కదండి, ఈరోజు 3 కాలర్స్ మేము అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి పట్టుచీరలు గెలుచుకున్నారు. సో నెక్స్ట్ రేపు మళ్ళీ ఇదే టైంకి 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. నమస్తే.